హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజైతే మంచిర్యాలకి మా ప్రయాణం. ఇప్పుడైతే ఆల్రెడీ మంచిర్యాల వచ్చేసామండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది ముందు వీడియోలో మీకే కనపడుతుందండి. ఇంతకంటే ముందు మీకు నా గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. వినాలి అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేదు సోది ఎందుకులే అనుకునే వాళ్ళు, ఎందుకంటే మీరు చెప్పేదంతా సోది అని కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటున్నారు కదా. ఈ సోది వాళ్ళు ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాదు. అలాంటి వాళ్ళు ప్లీజ్ దయచేసి వీడియోల నుంచి వెళ్ళిపోండి, ఓకేనా? అయితే ఆ చిన్న స్టోరీ ఏంటిదంటే, మంచిర్యాలకి ఈరోజు నేను ఒక చిన్న బిజినెస్ చేయడానికి వచ్చాను అనమాట. చిన్న బిజినెస్ చేసుకోవడానికి నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వెళ్ళడానికి వచ్చానండి. అదేనండి, బట్టల షాప్కి అయితే వచ్చాను. షాప్ నేమ్ వచ్చి శ్రీ సాయి కార్తీక హోల్సేల్ షాపు. పూర్తిగా హోల్సేల్ ఉంటుంది. 1, 2 తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి రీటైల్ కూడా ఉంటుందండి. హోల్సేలు రీటైల్ 2 ఉంటాయి. షాప్ అంకులు మీకైతే పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే, అంకులు కాస్త వాయిస్ అనేది గట్టిగా రాలేదండి. అంకుల్ మాట్లాడారు కానీ కొంచెం మాట అనేది అర్థం కాకుండా ఉంది. అందుకని నేనే వాయిస్ ఓవర్ చెప్తున్నాను. అంకుల్ ఏం చెప్తున్నాడంటే, మాది హోల్సేల్ షాప్ అండి, అన్నీ దొరుకుతాయి. నైటీలు, టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్, ప్రతి ఒక్క ఐటెం అనేది ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి. మొత్తం మా షాప్ వచ్చేసి 4 ఫ్లోర్లు ఉంటుంది. అన్నీ హోల్సేల్గా అమ్ముకోవడానికి చాలా బెస్ట్గా ఉండిద్ది. ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మా షాప్ వచ్చేసి మంచిర్యాల మార్కెట్ రోడ్లో ఉంది అని చెప్తా ఉన్నాడు. షాపు అడ్రస్ వచ్చేసి మంచిర్యాల బస్ స్టాండ్ ఆపోజిట్ లైన్ అండి. బస్ స్టాండ్లో బస్సు దిగి ఇంకా ఆటో కూడా ఎక్కాల్సిన అవసరం ఏం లేదు. రోడ్డు కొంచెం ముందుకు వస్తే పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో రోడ్డు దాటాలా. అక్కడి నుంచి ఎదురుగా ఉన్న లైను మొత్తం ఇంకా బట్టల షాపులే ఉంటాయి, జ్యువెలరీ షాపులు ఉంటాయి. చెన్నై షాపింగ్ మాలు, వెంకటేశ్వర షాపింగ్ మాల్, ఇలాంటి షాపింగ్ మాల్స్ కూడా సౌత్ ఇండియా ఇలాంటివి కూడా ఉన్నాయండి. వీళ్ళ హోల్సేల్ షాపులు ఏంటంటే మెయిన్ రోడ్డుకు ఉండవు అనమాట, కాస్త గల్లీ లోపలికి ఉంటాయి. అవి షాపింగ్ మాల్స్ ఏమో మెయిన్ రోడ్డుకు ఉంటాయండి. ఇప్పుడు అంకుల్ వాళ్ళది కూడా కాస్త గల్లీ లోపలికి అయితే ఉండిద్ది. మొత్తానికి బస్ స్టాండ్ ఆపోజిట్ లైన్ మార్కెట్ రోడ్లో వీళ్ళ షాప్ అనేది ఉండిద్దండి. మనకి తెలియకపోయినా ఎవరినన్నా అడిగినా కూడా షాపు అడ్రస్ అనేది చెప్తారు. మంచిర్యాల చుట్టుప్రక్కల ఎవరన్నా హోల్సేల్గా బిజినెస్ చేసుకోవాలి, ఇంటి దగ్గర అమ్ముకోవాలి, టైలరింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, విడిగా అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఈ షాప్కి అయితే విజిట్ చేయండి. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, మనస్ఫూర్తిగా నేనైతే చెప్తా ఉన్నాను. ఎందుకైతే నేను తీసుకెళ్తున్నాను కాబట్టి, నేను ఇంతకుముందు ఆల్రెడీ చాలాసార్లు తీసుకొని వెళ్ళి ఉన్నాను కాబట్టి మీకు కూడా సజెషన్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే మీరు కూడా ఇలా చిన్నగా బిజినెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, షాప్ గురించి పూర్తిగా చెప్పేశాను కదా. చిన్న స్టోరీ చెప్తా అన్నాను కదండి. అదేమిటంటే, ఫస్ట్ మా ఊరు ప్రకాశం జిల్లా అండి. మా ప్రకాశం జిల్లా పక్కకి విలేజ్ అనమాట మా ఊరు. అప్పుడు ఆ ఊరు నుంచి ఈ ఊరు రామగుండం గోదావరి కని ఇక్కడికి రావడానికి ఇష్టం లేకపోయినా చాలా కష్టంగా అయితే వచ్చాము. ఎందుకంటే ఇంటికాడ గడవని పరిస్థితి. ఇంకొన్ని రోజులు అలాగే ఇంటికాడ ఉంటే ఏం చేయాలో తోచని స్థితి. ఎందుకంటే మా బాబుని డెలివరీ అయినాక అన్ని ఇబ్బందులు అయితే మేము పడ్డామండి. కేవలం వాడి కోసమే. సంపాదన రూపాయి అయితే ఖర్చు 10 ఉండేది. ఎందుకంటే ఎప్పుడూ బాబుకి అనారోగ్యం, మా ఆయన చేసే సంపాదన సరిపోయేది కాదు. పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను ఏ పని చేయలేని పరిస్థితి. వాడు పుట్టిన కాడి నుంచి మేము ఈ గోదావరి కని రాబోయిందాక ఎంత అప్పు చేసామో మాకే తెలుసు. అలాంటి పరిస్థితులలో మేమైతే ఊళ్ళో ఉండలేక ఈ ఊరైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మా ఆయనకి పనులకు వెళ్ళడం, అలాగే నేను ఇంట్లో ఏదో ఒకటి కొంచెం పిల్లలు కూడా పెద్దగా అయ్యే కొద్దీ ఏదో ఒకటి చేసుకోవడం, అలా ఇద్దరము చేసుకుంటూ, అంటే టైలరింగ్ బాగా ఎక్కువ చేయలేకపోయినా మా ఆయన పనికి తీసుకొచ్చిన పిల్లలకి అన్నం వండి పెట్టుకుంటూ ఇటు సాయం చూసుకుంటూ ఈ విధంగా మెయింటైన్ చేశానండి. అలా చేసేటప్పుడు కూడా సాయికి అనేది అనారోగ్యం వస్తూనే ఉండేది. హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అవుతూనే ఉండేవి. ఒకటి ఫ్రెండ్స్, డబ్బులు వచ్చేటప్పుడు ఎంత ఖర్చు వచ్చినా కూడా భరించుతాము. అదే డబ్బులు రావటం ఆగిపోయి ఖర్చులు అనేవి పెరిగితే ఏం చేయలేని పరిస్థితి అండి. అలా ఇద్దరం కష్టపడుతున్నాము. డబ్బులు వచ్చినా ఏదన్నా పిల్లలకు బాగలేకపోయినా చూయించుకుంటున్నా మాకు పెద్ద భారం అనేది అనిపించలేదు. అయితే
ఇది చాలదు, ఇంకా ఏదో ఒకటి చేయాలి అనే పట్టుదల నాలో ఎక్కువగా ఉండేదన్నమాట. ఒకసారి ఏమైందంటే ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి. నాకు ఒక్కదాన్నే జర్నీ చేయలేను, నాకు భయం. అంటే పిల్లలు చిన్నోళ్ళు, ఈ ట్రైన్లు ఎక్కడాలు, కనీసం ఆటో ఎక్కాలన్నా కూడా భయం అనిపించేది అనమాట. ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి అని చెప్పి అట్లా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే ట్రైన్ ఎప్పుడు ఊరికి వెళ్ళినా మా ఆయన తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఒకసారి ఏమైందంటే ఊర్లో ఒక పని పడిందండి, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా నేనే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మా ఆయన రమ్మంటే నాకు పనులనే అర్జెంట్ ఉన్నాయి, నువ్వు సాయిని తీసుకొని వెళ్ళు, హారికని నేను చూసుకుంటా అని చెప్పాడు. ఆ రోజైతే రైల్వే స్టేషన్లో నేనైతే బోరుమని ఏడ్చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైము సింగిల్గా ఊరికి వెళ్ళడం అనమాట. అప్పుడు మా ఆయన ఏమన్నాడంటే, ఒక్కోసారి ఒంటరిగా కూడా ప్రయాణం చేయాల్సి వచ్చిద్ది, ఒక్కో టైంలో నేను వెళ్ళాల్సి వచ్చిద్ది, ఒక్కో టైంలో నువ్వు కూడా వెళ్ళాల్సి వచ్చిద్ది. ఇలా ఏడిస్తే ఎలా, ఇలా ఏడవద్దు, ధైర్యంగా వెళ్ళాలి రావాలి, ఇంకా చిన్నపిల్లవా, 2 పిల్లలు పుట్టారు, ఇంకా తెలివి ఇప్పుడు నేర్చుకుంటావు అని చెప్పి అన్నాడు. ధైర్యంగా నన్ను అయితే ట్రైన్ ఎక్కించి పంపించాడండి. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడన్నా ఊరికి పని పడినప్పుడు మా ఆయనకి అవసరమైతే మా ఆయన వెళ్ళేవాడు, నాకు అవసరమైనప్పుడు నేను వెళ్ళేదాన్ని. ఇద్దరం కలిసి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇద్దరం వెళ్ళేవాళ్ళమే. ఆ తర్వాత వచ్చేసి టైలరింగ్ చేస్తున్నావు కదా, చిన్నగా ఏదన్నా బట్టలు బిజినెస్ అయితే చెయ్యి అని చెప్పి మా ఆయనే సలహా ఇచ్చాడు. అప్పుడు కూడా 1,00,000 రూపాయలు చేతబట్టుకొని చీరాల తెలుసండి, చిన్న సూరత్ అంటారు, చీరాల ఒక్కదాన్నే ట్రైన్లో వెళ్ళి చీరలు కొనుక్కొని, అంటే మా పెద్దమ్మ వాళ్ళది ఉప్పుగుండూరు, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దమ్మని తీసుకొని చీరాల వెళ్ళి చీరలు కొనుక్కొని అవి ట్రాన్స్పోర్ట్కి వేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చీరల బిజినెస్ అనేది చేశాను. ఆ తర్వాత టాప్స్, లెగ్గిన్స్ ఇవి కూడా బిజినెస్ చేశానండి. అప్పుడు ఏమైందంటే మాకు కారు కొనుక్కున్నప్పుడు గుంటూరు వెళ్ళి 90,000 రూపాయలకి టాప్స్ కావచ్చు, లెగ్గిన్స్ కావచ్చు, చున్నీస్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని వచ్చి అలా కూడా బిజినెస్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఈయన మార్బుల్ షాపు కూడా సెట్ అయిందండి. అంటే మా ఆయన చేసేది మార్బుల్, టైల్స్, గ్రానైట్ వర్క్ చేస్తాడు. ఇంకా మెల్లమెల్లగా దీంట్లో ₹1, ₹10 మిగిలించుకొని, అంటే చేసే సంపాదన కాస్త పక్కకు పెట్టేసుకొని మెల్లగా కొన్ని చోట్ల కొంచెం అప్పు అనేది చేసి మార్బుల్ షాప్ అనేది పెట్టాము. బ్యాడ్ లక్, టైం కలిసి రాలేదు, షాప్ అయితే తీసేయాల్సి వచ్చింది, లాస్ అయ్యాము. మళ్ళీ మొదటికి వచ్చిందండి పరిస్థితి. ఆ తర్వాత ఇంకా మా ఆయన మళ్ళీ పనికి వెళ్ళటం స్టార్ట్ చేశాడు. నేను అప్పుడైతే ఒక టైలరింగ్ షాప్ అయితే పెట్టానండి. ఆ షాప్ పెట్టినప్పుడు మా ఆయన ఈ మంచిర్యాలకి తీసుకొని వచ్చాడనమాట. ఎందుకంటే కొన్ని టాప్స్, లెగ్గిన్స్ కొద్దిగా అందుబాటులో ఉంది కదా, మంచిర్యాల దగ్గర కదండి మేము ఉండే చోటకి. ఇంకా ఇవైతే కొన్ని షాప్లో పెట్టుకొని అమ్ముకుందు, రోడ్డుకి షాప్ అనేది పెట్టుకున్నావు కదా అని. అప్పుడు ఈ మంచిర్యాల తీసుకొస్తే ఈ షాపులన్నీ తెలియదు ఫ్రెండ్స్, అంటే పక్కకే ఉంది ఊరు, కానీ ఇక్కడ హోల్సేల్ అనేది ఉంది, ఇక్కడ ఇలా తీసుకొచ్చి అమ్ముకోవాలి అనే అవగాహన అయితే నాలో లేదండి. అప్పుడు మా ఆయన, అంటే ఈయన వర్క్ చేసాడనమాట, వాళ్ళది గోదావరి ఖనిలోనే షాపు. వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారంటే మేము ఇక్కడే మేస్త్రి పక్కన మంచిర్యాలలో తీసుకొని వస్తాము. అంటే అది మంచిర్యాలలో హోల్సేల్ షాపులు ఉన్నాయా అన్న, కొంచెం మా భార్య కూడా టైలరింగ్ చేసుకుంటుంది, కొద్దిగా అడ్రస్ ఇస్తే చిన్నగా ఏమన్నా పెట్టుకొని అమ్ముకుంటుందని అడ్రస్ తీసుకొని, ఇంకా మా ఆయన అయితే అప్పుడు కారు ఉండిందిలేండి, కారులో అయితే వెతుక్కుంటూ ఇక్కడికైతే వచ్చాము. అంటే బస్ స్టాండ్ ఆపోజిట్లో అయినా కానీ ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మేమేం తెలుసుకోలేకపోయాము. అప్పుడు కొంచెం జ్యువెలరీ, అంటే 1 గ్రామ్ గోల్డ్, రబ్బర్ బ్యాండ్స్, అన్ని మన లేడీస్కి సంబంధించిన గ్యారంటీ వస్తువులు అవి కూడా అమ్మాను నేను. అలా ఈ మంచిర్యాలకి రావటం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఆ తర్వాత 1 టైము మా ఆయన తీసుకొని వచ్చాడండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా మా ఆయన రాలేదన్నమాట. ఇంకా ఒకసారి చూసావు కదా, నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకో, నీకు కావాల్సినవి అమ్ముకో అని చెప్పాడు. అలా ఎవరో ఒకరిని సాయి అంటే వెంటనే ఉంటాడులేండి. ఇంకా నా దగ్గర టైలరింగ్ నేర్చుకునే పిల్లలు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అంటే మా అంకమ్మ, ఇట్లా
జోష్న ఇలా తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి 7 నుంచి తీసుకొని వెళ్ళి అమ్మేదాన్ని. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఏమీ తీసుకురాలేదండి. ఒక శారీ బిజినెస్ మాత్రం చేశాను. అది కూడా నాకు ఎందుకు ఇంకా చేయాలనిపించలేదు, ఇంకా సైలెంట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు సడన్గా మంచిర్యాలకి ముందు రోజు కూడా అనుకోలేదండి, అప్పటిదప్పుడే అనుకొని అయితే అంకమ్మని తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే ఎప్పుడో 4 సంవత్సరాల ముందు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఇచ్చారు. ఇంకా అవి ఏదో ఒక బిజినెస్ మీదే పెట్టాలి అనే ఉద్దేశంతో, అంటే ఖర్చు అయిపోతాయి కదా ఫ్రెండ్స్, అందుకు మళ్ళీ ఏదో ఒక బిజినెస్ మీద పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ డబ్బులు పట్టుకొని వెంటనే మా అంకమ్మని సాయం తీసుకొని మంచిర్యాలకి అయితే వచ్చేసాను. సాయి చూడండి ఎంతలా విసిగిస్తాడు, అంతలా విసిగిచ్చినా కూడా ఏం చేయాలా, భరించాలా తప్పది. ఇంకా ఓపికతోటి వాడిని చూసుకుంటూ, ఇటు టైలరింగ్ని చూసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ, నేనైతే ఏదో ఒకటి డబ్బులు సంపాదించాలి బాబుని చూసుకుంటూ అనే ఉద్దేశంతో నేనైతే మళ్ళీ చిన్నగా సమ్మర్ వచ్చింది కాబట్టి నైటీల బిజినెస్ అయితే చేద్దాము, ఎవరొకరు నా కస్టమర్లే తీసుకుంటారు కదా, చాలామంది అడిగి కూడా ఉన్నారండి. అందుకోసం నేనైతే నైటీలు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు టాప్స్, లెగ్గిన్స్ ఇలాంటివి ఏమీ తీసుకువెళ్ళడం లేదు. ఈ నైటీలు సేల్ అయినాక ఇంటికాడ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా తీసుకుంటారు, టాప్స్ అలాంటివి ఏమైనా తెచ్చినా కూడా తీసుకుంటారు అని నాకు నమ్మకం కలిగింది అనుకోండి. చిన్నగా కొంచెంగా పెట్టుబడి పెట్టుకొని ఇవన్నీ అయితే తీసుకొచ్చుకొని సేలింగ్ చేసుకుంటాను. అయితే ఈ వీడియో మీకు ఒక మోటివేషన్ లాగా ఉండాలని నేనైతే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే టైలరింగ్ చేసుకుంటూ, ఒకవేళ టైలరింగ్ చేయకపోయినా సరే ఇలా చిన్నగా ఒక 5,000 పెట్టుబడి పెట్టి చిన్నగా ఏమన్నా తెచ్చుకొని అమ్ముకుంటే దాంట్లో రూపాయి మనం సంపాదించుకోవచ్చండి. అలాగని ఎక్కువ అప్పులు ఇచ్చేసామనుకోండి, మనకి ఆ అప్పులు కూడా వసూలు చేయటం చాలా కష్టం. నేనైతే అప్పుడు చీరల బిజినెస్ చేసినప్పుడు, టైలరింగ్ షాప్ పెట్టినప్పుడు 60,000 రూపాయలు లాస్ అయిపోయానండి. ఇంకా అలా లాస్ అయ్యాను కాబట్టి తర్వాత బిజినెస్ చేయడానికి ఇష్టపడలేదు. ఇంక మెల్లమెల్లగా ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి ఒకసారి లాస్ అయితే మళ్ళీ ఒకసారి లాస్ అవుతాం అని ఏం లేదు కదా, చెప్పలేం. ఒకసారి కలిసి రాంది ఇంకొకసారి కలిసి రావచ్చు అనే నమ్మకంతో మళ్ళీ ఒకసారి నైటీలు అయితే తీసుకొని వెళ్తున్నాను. 5,000 అన్నది 7,000 బిల్ అయ్యిందండి. అయినా సరే తగ్గేదేలే అని చెప్పి అవైతే తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇవన్నీ స్కార్ఫ్లు అండి, స్కార్ఫ్లు కూడా హోల్సేల్గానే ఉంటాయి. ఇంకా నైటీల మీదకి చున్నీల కంటే కూడా స్కార్ఫ్లు అయితే చాలా బాగుంటాయి కదా అని ఇందులో అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటా ఉన్నాను. ఈ మల్టీ కలర్లు అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే చున్నీలు కొన్ని డ్రెస్సుల మీద కూడా వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా, అందుకని సెట్కి వచ్చి 5 వస్తాయి. ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నైటీలు షాపింగ్ వీడియో అయితే ఇదండి. అడ్రస్ కూడా చెప్పాను కదా, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీరు కూడా బిజినెస్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.